మీకు ఏ రకాలుగా హెల్ప్ఫుల్గా ఉంది అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి స్కీమ్స్ కానివ్వండి, వాళ్ళు పెట్టినటువంటి కొత్త రూల్స్ కానివ్వండి, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చారు, ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు లైఫ్ స్టైల్? ఇప్పుడు ఆయన ప్రభుత్వంకి వచ్చినాకంటే నాకు కొంచెం బెనిఫిటే ఉంది బేట. ఎందుకంటే ఇది వాళ్ళ వల్లనే నేను పెట్టుకున్నా కాబట్టి నాకు బెనిఫిటే ఉంది. నాకు ఫస్ట్కి వెళ్ళి రాజకీయంలోకి వెళ్ళి నాకేమీ లేదు, ఇప్పుడైనా కూడా నాకు పర్వాలేదు, నాకు బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఒక్క సైడ్కి వెళ్ళి కాకుండా రెండు సైడ్లకి వెళ్ళి చూడాలి కాబట్టి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే రైతు బంధు అది వస్తుండే, ఇప్పుడు ఉన్నప్పుడు ఏంది రేవంత్ రెడ్డి అని ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి 2500 అది ఇస్తామని అన్నారు, అదేమి ఇప్పటికైతే రాలేదు కాబట్టి ఇప్పుడు ఒక్కరే మీద ప్రభుత్వం ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎవరికొకరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఈయనకి ఇచ్చారు. ఈయన వల్ల ఎంతవరకు మనకు మంచి జరుగుతుందని ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి చూడాలి. ఈ 2 ఏళ్ళు అయితే జరిగే వాళ్ళకి మంచిగా జరిగింది, జరిగిన వాళ్ళకి జరగలేదని మనకు తెలియదు, మనకైతే మంచిగా జరిగింది. అది సో మీకు మంచి జరిగింది ఓకే, బట్ ఎంతో మంది జనాలు అంటూ ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న చేసిన తప్పు ఏంటంటే ఫ్రీ బస్ పెట్టేది లేకుండా అదొకటి తప్పు. పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు ఉండేది ఏం చేసేది ఉండే అంటే పేదింటి పిల్లల కోసం, ఇప్పుడు అనాథ పిల్లల కోసం ఏదన్నా చేసేది ఉండే. ముసలోళ్ళు ఉన్నారు కదమ్మా, ముసలోళ్ళ కోసం కావాలంటే ఏం చేసేది ఉండే, పింఛన్ పెంచేది ఉండే. ఇప్పుడు వీళ్ళు మా వయసులో ఉన్న వాళ్ళకి ఎందుకమ్మా, మొగుళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు పోతారు. ఇప్పుడు చాలా మంది మొగుళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టేది ఉండే. అట్లా ఎంతమంది ఉన్నారు లిస్టు ఉంటుంది కదా, వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళు ఇలా ఉంటుంది. ఆ లిస్టు ప్రకారమే ఫ్రీ బస్ పెట్టింటే అది బెనిఫిట్ ఉంటుంది. అది ఒక్కటి నాకు నచ్చలేదు పని. ఇప్పుడు అందరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు కరెక్టే, అది ఫ్రీ బస్ అనేది ఒకటి తీసేసేయాలి. అది ఒకటి 2500 ఇస్తామన్నారు కదా, 2500 ఎందుకు లేడీస్కి ఇవ్వడం, ముసలోళ్ళకి ఇస్తే అది బెనిఫిట్. నా ఉపయోగం అయితే అది. ఇప్పుడు మాకు భర్తలు ఉన్నారు, మేము కష్టపడుతున్నాం, చేసుకుంటున్నాం. ముసలోళ్ళకి ఎవరికి ఉన్నారు, లేరు కదా, కొడుకులు కోడళ్ళకి ఆధారపడి ఉండాలి. వాళ్ళకే ₹1 పెంచి ఇచ్చింది అనుకో, వాళ్ళు కూడా సంతోషంగా తిని ఉంటారు కదా బిడ్డ. అది ఇదైతే నా ఒపీనియన్. మళ్ళీ మీరు ఎలా అనుకుంటారో చూడండి. లేదు ఎవరేమనుకోరు, మీ ఒపీనియనే మాకు ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫ్రీ బస్ మీ దృష్టిలో మీకు నచ్చలేదు అన్నారు, మీరే కాదు ఎంతో మందికి అది నచ్చలేదు. దాని బదులుగా ఇంకా ఏం చేస్తుంటే, అంటే ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు లైక్ ప్రభుత్వంలోకి వచ్చే ముందు, బట్ అది మాత్రమే చేశారు, ఇంకా చెప్పినవి ఏమీ చేయలేదు అని చెప్పేసి ఎంతో మంది ఫైట్ చేస్తున్నారు కదా, అవన్నీ చేస్తే బాగుంటుందా, ఇంకా వాటిలో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను? నేనైతే ఈ ఫ్రీ బస్ తీసేయడం అని ఒక మార్పు. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఒకటి, ఇంకొకటి 2500 ఉంది కదా, ఆ 2500 కూడా మనకి ఇవ్వకున్నా కూడా నష్టం లేదు. ఎందుకంటే భార్య భర్తలు కష్టపడితే 2 చేతులు ఉన్నాయి, ఒక్క చేతి వాళ్ళు ఉన్న వాళ్ళకి మాటకము అది 2500 ఇవ్వాలి. ఇంకొకటి పింఛన్ పెంచాలి. ఈ 2500 బదులు పింఛన్ పెంచితే చాలా బెనిఫిట్ ఉంటుంది ముసలోళ్ళకి. అదొకటి, ముసలోళ్ళకి ఫ్రీ బస్ పెట్టాలి, మొగుడు లేని వాళ్ళకి ఫ్రీ బస్. ఇంకా ఈ మొగుళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ బస్ తీసేసేయాలి. అదొకటి. ఎందుకంటే కుటుంబంలో ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికెళ్ళి ఒక తరపుకెళ్ళి అయితే ఉంటారు కదా ఖచ్చితంగా, వాళ్ళకి పెడితే బెట్. కానీ అందరికి పెట్టి ఎందుకమ్మా కొట్టుకోవడం తిట్టుకోవడం తప్పితే చెప్పు, ఎంత గలీజ్గా ఆడోళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదు కదా, అదొకటి చూసుకోవాలి మనం. అది ఇంకొకటి 500 ఫ్రీ గ్యాస్ అన్నారు కదా బెట్ట, 500 కూడా గ్యాస్ రాలేదు కాబట్టి అది 500 గ్యాస్ కుటుంబం మొత్తంకి వస్తుంది కాబట్టి అది తగ్గియాలి. 500 చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది. ఒక 500 ఉంటే పిల్లలకి పోస్ట్ ఆఫీస్లో ప్యాన్కి వేసుకుంటాం కదా, అదొక్కటి. కుటుంబంకి చేయాలనుకుంటే గది చేయాలి. ఇంకా లేని వాళ్ళకి పేద పిల్లలు ఉంటే జాబ్లు ఇస్తే చాలా మంచిది.